అందుకే ముందే చూసుకుంటే నష్టమేముంది. అన్నీ సర్దేసుకున్నామండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి పదండి. ఆ, ఇన్ని గొడవలు జరిగి మనం దూరం అయిపోతామేమోనని భయపడ్డ తర్వాత అన్ని సమస్యలు తీరిపోయి ఇప్పుడు మన పెళ్లి జరుగుతుందంటే అది నాకు చాలా ఆనందంగా ఉంది. మాధవ్, ఒకటి అడగనా? అడుగు. నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అంటే ఇంత? అంత కాదు, అంతకంటే నీ ఊహకు అందనంత. నిజమా? నీతో అబద్ధం చెప్తానా? చెప్పవని నా నమ్మకం. మన విషయంలో నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను. ఏంటో? నీ దగ్గర ఓడిపోయి నేను గెలుస్తాను. అరే, విచిత్రంగా ఉంది. నా దగ్గర ఓడిపోయి నువ్వు గెలవడం ఏంటి? భార్య దగ్గర ఓడిపోయే ప్రతి మగాడు జీవితంలో గెలుస్తూనే ఉంటాడు. మాటలు బానే నేర్చావు కదా. నేను ఓడిపోయి నువ్వు గెలవడం కాదు, రేపు పెళ్లిలో మనం చేసే ప్రమాణాలు అన్నీ సమానంగా పంచుకుందాం. ఏ గెలిపైనా ఓటమైనా ఇద్దరిది. అవును, నేనంటే నేను వెతికి వెతికి ప్రేమించాను. మరి నా మీద నీకెప్పుడు ప్రేమ కలిగింది? నిన్ను మొదటిసారి హోటల్లో చూసినప్పుడే ప్రేమ కలిగింది. నేను చెప్పలేకపోయాను. ఆ మాట ఎలా చెప్పాలి, ఎలా నా ప్రేమ నీకు అర్థమయ్యేలా చెయ్యాలని నిద్రలేని రాత్రులు చాలా గడిపాను. ఓహో, నా వల్ల నిద్రలేని రాత్రులు కూడా చాలా గడిచిపోయాయన్నమాట.